ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదేవిధంగా మొన్న పెట్టినటువంటి రైల్వే బడ్జెట్లో రైల్వే జోన్ గురించి కూడా చెప్తారు, నిర్ణయం తీసుకుంటారు అనుకున్నాం, అది కూడా చేయలేదు. సరే, మామూలుగా స్కీమ్స్ ద్వారా వచ్చేటువంటి రెగ్యులర్గా అందరికీ వచ్చే విధంగా ఏమైనా వస్తే రావచ్చేమో, కానీ మన ఆంధ్రప్రదేశ్కి ఉండేటువంటి పెక్యులర్ సిట్యుయేషన్ బైఫర్కేషన్ అయిన తర్వాత చూస్తే మనకు రావాల్సినటువంటి విధంగా ఇప్పటికీ పెట్టినటువంటి బడ్జెట్లో ఎక్కడ కనిపించలేదు. ఈరోజు బడ్జెట్లో కూడా మనకు కనిపించలేదు. అంచేతే ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ బడ్జెట్. దట్ ఈస్ అవర్ కామెంట్. ఇంకా పెట్టి ఉంటే బాగుండేది. ఈ ఇష్యూస్ మేమైతే టేకప్ చేసామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి, ఆ ఇష్యూస్కి సంబంధించినటువంటి అలొకేషన్స్ పెట్టుంటే బాగుండేది అనేటువంటి మా అభిప్రాయం. అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి, స్టేట్ ఫైనాన్సెస్ పరిస్థితి కూడా చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంచేతంటే ఆ రోజున బైఫర్కేషన్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఉండేటువంటి రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించినటువంటి గ్రాంట్స్ కూడా ఇప్పటివరకు పూర్తిగా రాలేదు. ఈ రాకపోవడం వల్ల ఈనాడు మన డెఫిసిట్ పెరుగుతూనే ఉంది, అదేవిధంగా రెవెన్యూస్ తగ్గుతూనే ఉన్నాయి. రాష్ట్ర ఫైనాన్సెస్ చాలా స్ట్రెయిన్ ఉంది, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి, ఆయనకు ఉండేటువంటి కమిట్మెంట్ తోటి లాక్కొస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధిని. ఏదో విధంగా అడ్జస్ట్మెంట్లు చేసి, ఏదో విధంగా ప్రయత్నాలు చేసి, అంచేత ఒకవైపు అభివృద్ధి చాలా ముఖ్యం మన రాష్ట్రానికి. అభివృద్ధి కుంటుపడకూడదనేటువంటి ఉద్దేశంతో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో విశ్వ ప్రయత్నం కూడా చేస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం పూర్తిగా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా ఉంటే కొంత వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా కనిపించేటువంటి పరిస్థితిలో లేదు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ సంవత్సరం కూడా చాలా రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది, ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుంది, ఇబ్బందికరమైన కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఆశించిన మేరకు కేంద్రం నుంచి బడ్జెట్లో నిధులు రాకపోయినట్లయితే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందనేటువంటిది అందరికీ తెలుసున్నటువంటి విషయమే. అంచేత ఈరోజు మీట్ అయినటువంటి పాలిట్ బ్యూరో, ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ బడ్జెట్ ఇష్యూ మిగతా ఇష్యూస్ కూడా, తెలంగాణ ఇష్యూస్ కానీ మిగతా ఆంధ్ర ఇష్యూస్ కానీ డిస్కస్ చేసాం. అది ఇద్దరు ప్రెసిడెంట్స్ ఉన్నారు కాబట్టి చెప్తారు, నేను బడ్జెట్ గురించి చెప్తున్నాను. అంచేత వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద సెంట్రల్ బడ్జెట్. మీ ద్వారా ఓకే, ఆయన క్యాబినెట్లో ఉన్నారు కానీ చెప్పవచ్చు. ఆయన అభిప్రాయం నేను ఎక్స్ప్రెస్ చేయడం లేదు. టుడే పాలిట్ బ్యూరో హ్యాస్ మెట్. 1 minute. Today Politburo Bureau has met, which is the highest authority to take a decision, not individuals. So the Politburo Bureau has discussed the issue in detail, and expressed dissatisfaction over the budget presented today by Mr. Jaitley. No, this is our initial reaction. ఫ్యూచర్లో ఏం చేయాలనేది పార్టీ డిస్కస్ చేస్తుంది, ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేస్తారు. రేపు కూడా ఫోరం ఉంది, ఎల్లుండి కూడా ఫోరం ఉంది. అన్నీ డిస్కస్ చేస్తాం, పార్టీ లెవెల్లో డిస్కస్ చేస్తాం, ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేస్తారు, అన్నీ డిస్కస్ చేస్తాం ఏం చేయాలి ఏంటి అనేది. బట్ టుడే, యాజ్ ఆన్ టుడే, వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ బడ్జెట్. నో, దిస్ ఈజ్, మేము గవర్నమెంట్లోకి రానముందే గవర్నర్ పరిపాలనలోనే 16,000 కోట్ల చిల్లర అనేటువంటి ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేశారు. అట్ దట్ టైమ్ వీ వర్ నాట్ ఇన్ గవర్నమెంట్. అప్పటికి ఇంకా ఎలక్షన్స్ కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు, క్యాబినెట్ వాజ్ నాట్ ఫార్మ్డ్. పంపించారు, దాంట్లో కొంతవరకు ఇచ్చారు, ఇంకా బ్యాలెన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
ఆ రోజున అయితే గవర్నర్ పరిపాలనలో చెప్పినటువంటి డెఫిసిట్ ఏదైతే ఉందో దట్ వాజ్ కన్ఫర్మ్డ్ ఇది కాగ్ సిఏజీ అంచేత ఒక సందర్భంలో అయితే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది సిఏజీ చెప్పినది ఇస్తామని చెప్పారు. సిఏజీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇప్పటికి స్టిల్ ఐ రిమెంబర్ ఇంకా 12,000 crores బాకీ ఉంది ఇవ్వాల్సింది. సో మళ్ళీ మొదలుకు వచ్చాము. దిస్ ఈజ్ ది వ్యూ ఆఫ్ ది పాలిట్ బ్యూరో ఆఫ్ తెలుగుదేశం పార్టీ. నా వ్యక్తిగతం అయితే ముందే చెప్పేదాను కదా. అదే కదా, అందుకే కదా మేము డిసాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసేది. లాస్ట్ టైం కూడా 100 crores సతీష్ వెనకాల వచ్చావు. లాస్ట్ ఇయర్ కూడా 100 crores పెట్టారు, ఇప్పుడు కూడా 100 crores పెట్టారు. లాస్ట్ టైం 100 crores పెట్టినప్పుడు కూడా మేము 1,000 crores పెట్టాము స్టేట్ గవర్నమెంట్ తరఫున. ఈ సంవత్సరం మేము సబ్స్టాన్షియల్గా ఇస్తారని అనుకున్నాం. వాళ్ళు ఏదో స్కీమ్ ఏదో వర్కౌట్ చేస్తామని అంటున్నారు కానీ బట్ అది బడ్జెట్లో ఎక్స్ప్రెస్ చేస్తుంటే బాగుండేది. బడ్జెట్లో ఏమీ మెన్షన్ చేయలేదు. అంటే అది ఊరికే థింకింగ్ ప్రాసెస్లో ఉండొచ్చు. బట్ ఏదైనా ఏ విధంగా హెల్ప్ చేస్తారనేది బడ్జెట్లో చెప్పుండి ఉంటే వీ షుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. పోరాటంతో జరిగేది ఏమి లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి పోరాటం చేసేది ఏమి ఉండదు. ప్రస్తుతానికి డిస్ప్లేస్డ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మనకు సఫిషియెంట్గా ఫండ్స్ రానప్పుడు సఫిషియెంట్గా